హాయ్, అందరికీ నమస్తే. ఈరోజు లంచ్ బాక్సులోకి బీరకాయ ఎగ్గు కర్రీ చేస్తున్నాను. స్టవ్ మీద కళాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొద్దిగా పసుపు వేసుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఆ తర్వాత కట్ చేసిన బీరకాయ ముక్కల్ని వేసుకోవాలి. అవి కూడా ఒక 5 మినిట్స్ గరిటెతో కలిపి క్యాప్ అనేది పెట్టుకోవాలి. అన్నట్లు చెప్పడం మర్చిపోయానండి, బీరకాయ అనేది చాలా మంచిది ఆరోగ్యానికి. చాలామంది బీరకాయ పత్యపు సొమ్ము అని అంటారు. ఎక్కువగా ఊర్లలో బాగా పండిస్తుంటారు. ఒకసారి క్యాప్ తీసి చూస్తే మనకు ఎసరు అనేది వస్తుంది. ఆయిల్ కూడా కొద్దిగా పైకి వచ్చేస్తుంది. అప్పుడు మన ఎగ్స్ అనేది వేసుకోవాలి. ఎగ్స్ వేసుకొని క్యాప్ పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. ఆ తర్వాత చూస్తే మనకు ఎగ్స్ అనేది మంచిగా అవుతాయి. చిన్నగా గరిటెతో ఎగ్స్ను తిప్పి వేయాలి. ఆ తర్వాత స్టవ్ మీద 5 మినిట్స్ అలాగనే ఉంచి క్యాప్ పెట్టి 5 మినిట్స్ తర్వాత క్యాప్ తీసి చూస్తే మనకు ఎగ్స్ అనేది ఉడికిపోతుంది. కూరకు సరిపడేంత కారం వేసుకోవాలి. మేమైతే 2 టేబుల్ స్పూన్ కారం వేసాను. ఉప్పు 1 టేబుల్ స్పూన్ వేసాను. ఆ తర్వాత మళ్ళీ అంత కర్రీని ఎలా పడితే అలా కలపకూడదు. ఎగ్స్ ఉంటాయి కాబట్టి చాలా నిదానంగా కలపాలి. ఆ తర్వాత కొద్దిగా మసాలా వేసి కొద్దిసేపు స్టవ్ మీద అలాగనే ఉండనివ్వాలి. మినిట్స్ స్టవ్ మీద అలానే ఉండనిస్తే కర్రీ అనేది రెడీ అవుతుంది.